హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ ప్రియాంక. నేను కొన్ని హెల్త్కి సంబంధించిన మోటివేషన్ వర్డ్స్ చెప్పాలనుకుంటున్నా. ప్రజెంట్ సీజన్ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి చుట్టుప్రక్కల మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. అలాగే కాచి చల్లార్చిన నీటిని తీసుకోండి. అట్లనే ఇప్పుడు వచ్చే జ్వరాలలో ఎక్కువ దోమల వల్ల వచ్చే జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంటి చుట్టుప్రక్కల చెత్త చెదారం లేకుండా మురికి నీటి నిల్వ ఉండకుండా చూసుకోండి. ప్రతి 2 రోజులకు ఒకసారి మనం రోజు వాడే సంపులు కానీ, డ్రమ్ములు కానీ, హౌజులు కానీ 2 డేస్కి ఒకసారి మొత్తం పాత వాటర్ తీసేసి కొత్త వాటర్ పట్టుకొని వాడుకోండి. ఎందుకంటే అందులో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న నీటిలో తోక పురుగులు తయారై వాటి నుంచే దోమలు తయారవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ 2 డేస్కి ఒకసారి వాటర్ని తీసేసి మళ్ళీ కొత్త వాటర్ని పట్టుకోవాలి. అట్లానే ఇంటి చుట్టూ కొబ్బరి చిప్పలు, టైర్లు, పాతవి టైర్లు, అనవసరమైన డబ్బాలు, కుండలు పెట్టుకుంటారు కదా, అవి మొత్తం బోర్లించి పెట్టుకోండి. ఎందుకంటే వర్షం పడినప్పుడు వర్షం నీరు దానిలో స్టోర్ అయ్యి తోక పురుగులు తయారై దోమలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇంటి చుట్టుప్రక్కల బోర్లించి పెట్టుకోండి. అలాగే ఇప్పుడు వస్తున్న జ్వరాలలో డెంగ్యూ జ్వరం చాలా డేంజరు. ఇది దోమల వల్లనే వస్తుంది. ఈ డెంగ్యూ దోమ అనేది మురికి నీటిలోనే ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి మురికి నీరు ఎక్కడ ఇంటి చుట్టుప్రక్కల కానీ ఇంటి ఆవరణంలో కానీ ఎక్కడ నిల్వ ఉండకుండా చూసుకోండి. పూల కుండీల లాంటివి, కూలర్ల లాంటివి వాటిలలో నీరు నిల్వ ఉండడం వల్ల దానిలో తోక పురుగులుతాయి, దోమలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని కొంచెం నిల్వ ఉండకుండా చూసుకోండి, జాగ్రత్తలు పాటించండి. అలాగే డెంగ్యూ జ్వరం అనేది డేంజర్ కాదు, కానీ 100లో ఒకరు చనిపోయే అవకాశం ఉంది. 100 మందికి వస్తే ఒకరు చనిపోయే అవకాశం ఉంది కాబట్టి